చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎలా మీరు చాలా సౌమ్యంగా వెళ్ళిపోతారా, రెబల్ గానే ఉంటారా? మీ జిల్లాలో కావచ్చు, ఏదైనా ఇష్యూ ఏదైనా ఇష్యూ బేస్ వచ్చినప్పుడు సౌమ్యంగానే డిపెండ్స్. ఓకే, ఇప్పుడు సాఫ్ట్ కొంచెం అగ్రెసివ్ కూడా ఉంది. కాన్స్టెన్సీలు అగ్రెసివ్ గా ఉంటారు. అగ్రెసివ్ ఉంటాం, జనరల్ గా సాఫ్ట్ గా ఉంటాం. మరి కళ్ళ ముందు మనకి మరీ ఏమంటారు ప్రెషరైజ్ అయినప్పుడు మాత్రం ఆటోమేటిక్ అగ్రెషన్ చూపిస్తాం. ఓకే, ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఆ పరిస్థితి ఇంకా రాలేదు. మీదకి వస్తే ఆటోమేటిక్గా అది కూడా ఉంటది కదా. ఓకే, ఈ పరీక్షిత్ రాజు అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మీ నేమ్. అసలుకి పరీక్షిత్ అనేది అసలుకి ఏంటి, ఎలా వచ్చింది అసలు అది? అంటే మా చిన్నప్పుడు మా మదర్కి అంటే నేను అంటే ఏంటంటే మదర్కి కడుపులో ఉన్నప్పుడు కొంచెం అంటే ఓవర్ బ్లీడింగ్ ఇది అయిపోతే అప్పుడు మనకి పెద్ద ఆసుపత్రి అన్నిటికంటే గుంటూరు ఆసుపత్రి అప్పుడు మెయిన్ ఆ టైంలో. సో అప్పుడు అక్కడ తీసుకెళ్తే ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, తీసేయాలి అని అన్నారు. మరి నేను ఒక్కడనే అంటే అప్పటికి మా అక్క ఉంది, వారసత్వం అంటే ఎవరు లేరు. సో అప్పుడు మా మదర్ నేను చచ్చిపోతాను కానీ నేను అంటే అలౌ చేయను అని అన్నారు. సో ఆ రిస్క్ మీద అప్పుడు ఎవరో సీనియర్ డాక్టర్ వస్తే తీయాల్సి వచ్చింది. ఆ టైంలో దుర్గుడి అంటే మన బెజవాడ దుర్గదేవి టెంపుల్ కిటికీ నుంచి చూసుకొని పుడితే ఇక్కడ తీసుకొస్తాను అని మొక్కుకున్నారు. లేకపోతే పీసెస్గా కట్ చేసి తీయాల్సి వస్తుంది అని చెప్పారంట. సో అలా కాకుండా అదృష్టవశాత్తు నేను చాలా వీక్గా పుట్టాను, ఎనిమిక్గా పుట్టాను అనమాట. అందుకు నాకు 6 years వరకు చాలా కాంప్లికేషన్స్ ఉండే వీక్గా. సో అలాగా ఇదయింది కదా. సో పుట్టిన తర్వాత మా మదర్ ఏంటంటే మహాభారతం ఇది ఎక్కువ. సో మహాభారతంలో పరీక్షితుడు చాలా కష్టంతో పుట్టాడు కదా. ఓకే, ఏమంటారు అశ్వత్థామ ఏంటంటే తన ఆయుధాన్ని వేస్తే దాన్ని శ్రీకృష్ణుడు దాన్ని అడ్డుకున్నారు కదా. సో ఆ విధంగా వంశానికి వారసుడైన పరీక్షిత్ రాజు పుట్టడం జరిగింది, అంత కష్టంతో పుట్టడం జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ మా మదర్ ఆ సిచ్యువేషన్ ఆ పేరు పరీక్షిత్ అని అలా అమ్మ పరీక్షిత్ రాజు అని పెట్టుకున్నారు. వాళ్ళది ఛత్తీస్గఢ్ సుక్మా. మా మదర్ క్యాన్సర్ నుంచి బయటపడ్డారు, థ్రోట్ క్యాన్సర్ నుంచి బయటపడ్డారు. నౌ షీ ఈస్ హ్యాపీ. సో మీతోనే ఉంటారు. ఓకే, మాతో సో ఎంజాయ్ చేశారు, పిల్లలు అన్ని చూశారు కళ్ళతో. అన్ని చూశారు. కోడలు వచ్చి మినిస్టర్ అయ్యి ఉప ముఖ్యమంత్రి అయ్యి కళ్ళలో కనని అన్ని పదవుల్ని ఆ ఫ్యామిలీలో చూసుకునే అదృష్టం ఆమెకు దొరికింది. అయితే బిడ్డ పుడితే చనిపోతారని చెప్పినప్పుడు గ్రేట్ కదా. నిజంగా దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది కొన్నిసార్లు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు. మనం కూడా కథలో కొన్ని ఎగ్జాంపుల్స్గా వింటున్నప్పుడు మీ మదర్కి ఎంత ఐడియా ఉంటే పరీక్షిత్ రాజు అని ఆయన పేరు మీకు పెట్టుకొని గ్రేట్ అండి. ఫెస్టివల్స్ బాగా చేసుకుంటారు ఫ్యామిలీస్తో? ప్రతి ఎక్కువ ఏ ఫెస్టివల్? సంక్రాంతి, దసరా ఎక్కువ చేస్తారు. దసరా ఒకటి, సంక్రాంతి ఒకటి. దసరా ఏంటంటే మా కులదైవం దుర్గాదేవి. కోటలో దుర్గమ్మ గుడి ఉంది. ఓకే, కోటలో అత్తయ్య గారి దగ్గర అన్ని చేస్తారు, పూజ చేస్తారు, పూజ చేయాలి. సంక్రాంతి కూడా బాగా జరుపుకుంటాం. ఓకే, ఎక్కువ నియోజకవర్గంలో ప్రజలతో మాక్సిమం కాన్స్టిట్యున్సీలోనే ఉంటామండి. వైజాగ్ లో ఉంటున్నారా? ఈ రిజల్ట్ తర్వాత మేము కొంచెం బయటకు వెళ్ళడము, ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఇష్యూస్ పెరిగినాయి అనుకోండి, పొలిటికల్ గా ధర్నాలు అవన్నీ. ఇప్పుడు ఎక్కువ వైజాగ్ లో ఉంటున్నారా? అలాగే లేదు, అంటే వీక్లీ 4 days ఏమంటారు 4 to 5 days ఊర్లో తను ఉంటుంది. నేను వీక్లీ ఎక్కువ రోజులు వైజాగ్ లో నేను ఉంటాను. ఓకే, అటు ఇటు వీకెండ్ దగ్గర ఇద్దరం ఒక దగ్గర ఎడ్యుకేషన్ వల్ల వీకెండ్ దగ్గర నేను మళ్ళీ ఊరు వచ్చేస్తాను, ఇద్దరం కలుస్తాం. సో ఇప్పుడు మీరు మినిస్టర్ గా ఉన్నప్పుడు పాప పుట్టారు కదా, 21. ఓకే, అప్పుడు ఎలక్షన్స్ అంటే ఎప్పుడు వచ్చేవాళ్ళు బాగా పండిపోయిన వాళ్ళు, తర్వాత వచ్చేవాళ్ళు రాజకీయాల్లోకి లేడీస్ కూడా. ఇప్పుడు ఎలా అంటే 25, 26 రాజకీయాల్లోకి వచ్చి పెళ్లి చేసుకొని, మీ వైసీపీ మాధవి కూడా ఎంపీ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఓకే, మంచి అసలు మర్చిపోతుంది మూమెంట్ కదా మినిస్టర్ గా ఉన్నప్పుడు పాప పుట్టి. అసలు గ్రేట్. అది ఏం పేరు పెట్టారు పాపకి? యశ్విత శ్రీ జగతి. ఓకే, వైఎస్ జగతి. పాపకి అలానే స్కూల్లో అంతా వైఎస్ జగతి అని. ఓకే, చెప్పాను కదా హార్డ్ కోర్ అని. జగతి అంటే జగన్ గారు, భారతి గారు, ఇద్దరు పేర్లు కలిపి జగతి. జగన్ గారు, భారతి గారు మిక్స్ చేసి గారు మధ్యలో మరి
అంటే జనరల్ గా జగన్ ప్లస్ భారతి జగతి అలా అనుకున్నాం. వైఎస్ యాక్చువల్గా మనకి సెంటిమెంట్స్ ఉంటాయి కదా, పుట్టిన నక్షత్రము అవన్నీ ఆ మీద రావాలన్నారు. అప్పుడు యశ్విత శ్రీ వైఎస్ కూడా కలిసి వచ్చేలాగా జగతి. ఇష్టం ఉండాలి కదా మరి, ఇంత ఇష్టం ఏంటి? బాగా ఇష్టం. తల్లిదండ్రుల పేరు కలుపుకొని పిల్లల పేరు పెట్టుకుంటాం కానీ మీకు లైఫ్ ఇచ్చిన వాళ్ళ పేరు పెట్టుకొని పిల్లలకు కూడా పెట్టుకునే అంత అభిమానం. అంటే లైఫ్ లో కీలకమైన విషయాల్లో ఆయన ఎక్కడ కీలకం అంటేనండి, తినే ప్రతి గింజ మీద జగన్ గారి పేరు రాసుకోవచ్చు. ఓకే, లైఫ్ లాంగ్. ఆయన మాకు అంత చేశారు. ఈ రోజు ఇలా ఉన్నామంటే ఆయన వల్లే కదా. ఒకసారి మీ ఇద్దరు ఇలా పెట్టరా, ఇవి ఇలాగా ఇలా వస్తుందా? ఓకే, సో మీరు ఫస్ట్ వేయించుకున్నారు అనుకుంటా. లేదు, ఇద్దరు ఒకేసారి. మీరు చాలా ఫ్రెష్ గా ఉంది. అంటే నాది వైట్ హ్యాండ్ కాబట్టి అలా కనిపిస్తుంది. నేను కొంచెం డస్కీ కదా, అందుకు కలిసిపోయింది. ఇద్దరం ఒకేసారి వేయించుకున్నాం. సూపర్. ఏ ప్లేసెస్ వెళ్తుంటారండి ఎంజాయ్ చేయడానికి బయటికి? ఫ్రీ వచ్చింది. ఏ కంట్రీస్ ఎక్కువ వెళ్తారు? కంట్రీస్ అంటే కంట్రీస్ కాదు, ఓన్లీ కంట్రీ లోపలే, ఇక్కడ మన కంట్రీ లోపల. అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తుంటాం. ఎక్కువ తాజ్ మహల్, ఆగ్రా వెళ్తుంటారా? ఎక్కువ కేరళ ఎక్కువ ఇష్టం. కేరళ ఇప్పటికి 3 times వెళ్ళాం. నేను ఎక్కువ లైక్ చేస్తానని అక్కడికే తీసుకెళ్తారు. ఓకే, లాస్ట్ టైం కూడా అత్తయ్య గారు మేము అందరం వెళ్ళాం, అందరం కలిసి ఫ్యామిలీ వెళ్ళాం. ఓకే, ఒకసారి 2 సార్లు మేము వెళ్ళాం. మేము వరకు వెళ్ళాము. ఓకే, ఓన్ డ్రైవింగ్ ఇష్టం బాగా? నేను డ్రైవింగ్ రాదు. అవునా, మీకు డ్రైవింగ్ రాదు? కొంచెం వచ్చు, ఆయన డ్రైవ్ చేస్తానని నేను ఎక్కను. మీకు డ్రైవింగ్ వచ్చా? నాకు రాదు. ఆయనకి డ్రైవింగ్ వచ్చు, నాకు కొంత వచ్చు. ఒక్కొక్కసారి మా వాళ్ళు ఎవరైనా కార్ కొనుక్కుంటే ఫస్ట్ ఆయనతోటి ఓపెన్ చేపిస్తారు, మా ఇద్దరితోటి. మా ఇద్దరు 4 వెళ్ళమంటారు, నేను ఎక్కనంటే ఎక్కనంట. ఓకే, అదేంటి డ్రైవింగ్ నేర్చుకోపోవటం మీరు? మరి అలా జరిగిపోయింది. అయితే మీ ఇద్దరికన్నా నేనే బెస్ట్. అంత కంప్లీట్ డ్రైవింగ్ రాదు, సో అంతే. ఓకే, ఇంకేంటి హాబీస్ ఏంటి అసలు ఇద్దరివి? రాజకీయం అంటే ఇంటి బ్యాక్ యార్డ్ లోని ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటారు. అంటే అలా కూరగాయలు వేయడం, చెట్లు వేయడము. అలాగే తను కుకింగ్ చేస్తుంది, ఒకసారి నచ్చిన వంటకాలు వండి పెట్టడం. మాకు స్టాఫ్ అందరు పిలిచి అందరిని కూర్చోబెట్టి వడ్డిస్తుంది. నాన్ వెజ్ చాలా బాగా వండుతారంట మీరు? చాలా బాగా, బ్రహ్మాండంగా వండుతారు, చాలా బాగా వండుతారు. ఎక్కువ ఆయనకి ఏమి ఇష్టం వండి పెడితే మీరు? ఆయనకి చేపల పులుసు, మటన్. ఈ మధ్య మటన్ కర్రీ బాగా ఎక్కువ, అంటే నేను చేస్తే నచ్చుతుందని మటన్ ఎక్కువ చేయించుకుంటున్నారు. అవునా, ఆయన లావు రావట్లేదు కదా ఆయన? అమ్మో, డైట్ విషయంలో చాలా కంట్రోల్. జిమ్ చేస్తారా బాగా? లేదండి, అలా అంటే ఒక వీక్లీ ఒక 3-4 times అంతే. ఓకే, అంటే ఏదో ఎడిక్టివ్ గా జిమ్ ఏం కాదు, అప్పుడప్పుడు వెళ్తారు. ఫుడ్ మాత్రం చాలా కంట్రోల్, బాగా డైట్. సో నాన్ వెజ్ ఎక్కువ తింటారు? నాన్ వెజ్ బాగా చేస్తారు టేస్ట్ కాబట్టి. నాన్ వెజ్. సో ఇప్పుడు ఫ్రీ టైం దొరికింది, ఇంకా ఎక్కువ చేయొచ్చు బిఫోర్ కన్నా కూడా. అసలు ఫ్యామిలీ లైఫ్ ఇప్పుడే కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం. పాప కూడా పెరిగే స్టేజ్, పాపతో ఎక్కువ స్పెండ్ చేస్తాం. అంటే నేనే దగ్గర నుంచి డ్రాప్ చేయడము, ఒకసారి ఇద్దరం కలిసి పికప్ చేయడం పాపని. ఆ స్వీట్ మూమెంట్స్ ముందు లేవు. ఓకే, అప్పుడు లేవు. సో ఇప్పుడు అది మేము చాలా బాగా తనతో ఎక్కువ స్పెండ్ చేయగలుగుతున్నాము, ఫ్యామిలీ లైఫ్ కూడా ఎక్కువ స్పెండ్ చేయగలుగుతున్నాము. సూపర్. ఫ్యామిలీ టైం బాగా. 1.5 year ఉంటే మళ్ళీ ఇంకో 1.5 year దాకా ఉండదు. స్టార్ట్ ఆల్రెడీ బిజీ. మా సార్ మమ్మల్ని ఖాళీ ఉంచరుగా. ఇంకా ఇద్దరు కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతున్నాం. ఎక్కువ టైం స్పెండ్ చేసి కూర్చొని ఏదైనా మంచి మూవీ ఉంటే నెట్ఫ్లిక్స్ లో పెట్టుకొని కూర్చొని చూస్తాం మూవీ నెట్ఫ్లిక్స్ లో ఇద్దరం కూర్చొని. సో దీస్ ఆర్ టైం ఉండేది కాదు, ఇప్పుడు టైం కొంత ఉంది కాబట్టి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.